హాయ్ అండి, వెల్కమ్ టు ఉక్తా వ్లాగ్స్. ఈరోజు వరంగల్ చౌరస్తాలోని రామలింగేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళామండి. పక్కనే ఉన్న కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఈరోజు సంకష్టహార బాగా జరుగుతుందండి. అక్కడికి వెళ్ళాము ఈరోజు. ఇక్కడ హనుమంతుడు, రామలింగేశ్వర స్వామి దేవాలయంలో హనుమంతుడు, తర్వాత ఇక్కడ వీరభద్రస్వామి, భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామిని కూడా దర్శించుకొని అక్కడి నుంచి దీపాలు వెలిగించుకొని కన్యకా పరమేశ్వర దేవాలయానికి వెళ్ళామండి. హోమంలో పాల్గొన్నాము. మీరు చూస్తారని వీడియో అప్లోడ్ చేస్తున్నానండి. నచ్చినట్టయితే తప్పక లైక్ చేయండి, కామెంట్ చేయండి. నమస్తే. ఈరోజు అంగారక చతుర్దశి సందర్భంగా ఈ యొక్క వాసవిమాత టెంపుల్లో ఉన్నటువంటి శ్రీ మహాగణపతికి సహస్ర మోదకాలతో అంటే 1116 మోదకాలతో హోమం చేయడం జరిగింది ఈరోజు. కాబట్టి మహిళలు, పిల్లలు, పురుషులు అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ దేవాలయ కమిటీ వారు నిర్వహించినటువంటి శ్రీ మహాగణపతి యొక్క హోమంలో మరి అభిషేకంలో పాల్గొన్నటువంటి భక్తులందరికీ కూడా ఈ మహాగణపతి యొక్క కరుణ కటాక్ష కృప అందరికీ ఉండాలని చెప్పడానికి కోరుకుంటున్నాను. జయవాసి. ప్రతి నెల సంకష్టకి చాలామంది జనం ఉంటారు, కానీ ఈసారి ఇంకా చాలామంది జనం ఉన్నారండి. ఈరోజు మోదకాలతో స్వామివారిని అభిషేకించారు. అవి ప్రసాదంగా కూడా అందరికీ ఇచ్చారు. ఇదిగోండి కన్యకా పరమేశ్వరి అమ్మవారు. ఇక్కడ చాలా లైన్ ఉందండి. అయినా సరే ఓపికతో అందరూ కూడా లైన్లో నిలబడి ఇదిగోండి స్వామివారికి అభిషేకం చేస్తున్నారు. ఇక్కడ వినాయకుడికేనండి అభిషేకాలు బాగా జరుగుతాయి.